రీసెంట్‌గా రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఒక ఎపిసోడ్ ట్రెండ్ అవుతోంది. మనందరికి తెలుసు 10 సంవత్సరాల క్రితం ఒక ఆవిడకి చాలా చిన్న వయసులో 22 సంవత్సరాల వయసులోనే ఐఏఎస్‌కి ఫస్ట్ ర్యాంక్‌తో సెలెక్ట్ అయిపోయిందనమాట. ఆవిడే టీనా దాబి. కొంతమంది స్టూడెంట్సు వాళ్ళ కాలేజీలో ఫీ హైక్ గురించి అంటే ఫీజులు పెంచేశారని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ టీనా దాబిని కలవడానికెళ్లారంట. ఆవిడ బయటికి రాలేదు. వాళ్ళు కూర్చుని అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారంట. దాంతో చాలామందొచ్చి వెళ్ళిపోమని చెప్తే, మేము టీనా దాబిని కలవాలి అంటే, ఆవిడని కలిసే అవకాశం కల్పించలేదంట స్టూడెంట్స్‌కి. దాంతో స్టూడెంట్సు ఆవిడ రియల్ స్టార్ కాదు, రీల్ స్టార్ అని చెప్పి, ఆవిడ చాలా రీల్స్‌లో, వీడియోస్‌లో పాపులర్ అయ్యారే గానీ, నిజమైన సొల్యూషన్స్ తేవట్లేదని చెప్పి స్టూడెంట్సు ప్రొటెస్ట్ చేశారంట. దాంతో కొన్ని గంటల పాటు స్టూడెంట్స్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేశారంట. పూర్తి స్థాయిలో డిటెన్షన్, అరెస్ట్ ఏమి చేయలేకపోయినా, వాళ్ళని కొన్ని గంటలు నిర్బంధించారని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. అంటే వాళ్ళు కొన్ని 1 ఆర్ 2 అవర్స్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినట్టు తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ ప్రొటెస్ట్ చేశారో వాళ్ళు మాత్రం ఆవిడకి వ్యతిరేకంగా ఆవిడ రీల్ స్టార్ అంటూ ప్రొటెస్టులు చేశారంట. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దీనిలో తప్పు నిజంగా అరెస్ట్ జరిగిందా? డిటెన్షన్ జరిగిందా? లేదా? ఇదంతా పక్కన పెడితే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్‌లో ఉన్నారో, బ్యూరోక్రసీలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని ప్రొఫెషనల్‌గా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, పబ్లిక్ సోర్సెస్‌లో గానీ పెట్టడం ఎంతవరకు రైట్ అనే దాని మీద ఇప్పుడు బాగా చర్చ వస్తుందనమాట. చిన్న చిన్న పనులు చేసినా అంటే అఫీషియల్ డ్యూటీలో చిన్నది చేసినా సరే, ముఖ్యంగా ఒక చిన్న ఎలక్షన్ డ్యూటీకెళ్ళినా, లేదా ఒక పేదవాడికి సహాయం చేసినా, లేకపోతే ఒకళ్ళకి ఏమన్నా వస్తువులు పంపిణీ చేసినా, చిన్న చితక అంశాలు కూడా విపరీతంగా పాపులరైజ్ చేసుకోవడం బ్యూరోక్రాట్స్‌కి ట్రెండ్ అయిపోయిందని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారనమాట. ముఖ్యంగా ఎవరైతే టాప్‌లో సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యారో, చాలా జిల్లాల్లో కలెక్టర్‌లుగా పనిచేస్తున్నారో, ఎస్పీలుగా పనిచేస్తున్నారో, వీళ్ళందరూ కూడా మనందరికీ తెలుసు ఎనానిమిటీ ఈజ్ ద వర్చ్యూ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. పబ్లిక్ సర్వీసెస్‌లో ఎనానిమిటీ అనేది చాలా వర్చ్యూ. ఎంతవరకు మనకు అవసరం, ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు ప్రజలకు తెలియాలో అలాంటివి స్ప్రెడ్ చేయాలి గానీ, ప్రతిరోజు నిద్ర లేస్తే చిన్న మొక్క నాటితే ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, రోడ్ ఓపెనింగ్‌కెళ్తే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, లేదా ఒక చిన్న రిబ్బన్ కట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఇట్లా విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఈ రోజుల్లో. ఇప్పుడు టీనా దాబి పాత చరిత్ర కూడా వెలికితీసి, పాత పోస్టులు కూడా వెలికితీసి చాలామంది కామెంట్స్ పెడుతూనే వస్తున్నారు. నువ్వు రీల్ స్టార్ అని. అంటే పబ్లిక్ లైఫ్ చూజ్ చేసుకున్నప్పుడు, పబ్లిక్ లైఫ్‌లోకి రావాలనుకున్నప్పుడు, పర్సనల్ లైఫ్‌లోకి చెందిన అంశాలు చాలా వరకు గోప్యంగా ఉంచితే ఎవరికైనా మంచిది. లేకపోతే మనం ఏది చేసినా దాని వెనకాల మన వెనకాల ఉన్న స్టోరీ మొత్తం బయటకొచ్చేస్తాయి.